తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని గ్రామస్థాయిలో పర్యటించి తెలుసుకుంటున్నారు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లి రవి. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తెలకపల్లి మండలం పరిధిలోని రామరెడ్డిపల్లి గ్రామంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిన సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లి రవి, ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డిలో గడప గడపకు తిరిగి రైతు రుణమాఫీ అయిన రైతులతో పాటుగా రుణమాఫీ కాని రైతుల పేర్లు రాసుకుని వాళ్లకు కూడా రుణమాఫీ అయ్యే విధంగా అధికారులతో చర్చించేస్తామని హామీ ఇస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకం పేద ప్రజలకు అందాలనే ఉద్దేశంతో తలపెడుతున్న పథకాల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు 10 లక్షల ప్రమాద బీమా, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీదేవం డబ్బులు వచ్చేసినాయి సార్. 81,591 రూపాయలు పడిపోయినాయి సార్. రాసుకోండి. దీనికి కారణం ఏంటంటే ముగ్గురికి 3 లక్షలు ఉంది కాబట్టి 2 లక్షలు కాలేదు. ఆ ముగ్గురు కలిసి 1 లక్ష కడితే 2 లక్షలు ఇస్తాం. మీకు 2 లక్షలు మాఫీ చేయాలని చెప్పడానికి వచ్చాం. నేను అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆమె అగ్రికల్చర్ ఆఫీసర్, ఆమె సెక్రటరీ పంచాయతీ రాజ్, నేనేమో పార్లమెంట్ మెంబర్. తెలుసుకోవాలి ఎందుకు రాలేదని తెలుసుకోవడానికి వచ్చాం. రాసుకోండి. కారణం ఏంటంటే బికాజ్ ఒక్కటే రేషన్ కార్డు. ఏది రేషన్ కార్డు తీసుకురా, ఫోటో పట్టుకో తమ్ముడు, ఫోటో పట్టుకో తీసుకురా. ఆధార్ కార్డు